ఇంకా కొన్ని మండలాల్లో హార్టికల్చర్ ఫ్రాడ్లు కూడా చేసినారు. అవి కూడా తొందరలోనే వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపిస్తా, జైల్లోకి పంపిస్తా. టమోటా చెట్ల మీద దీనిల మీద కూడా మీకు తెలియకుండానే మీ పేర్ల మీద ఎత్తినారు. అవన్నీ కూడా తొందరలోనే వస్తాయి. ఈరోజు మనందరము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సైన్యంలా నిలిచి రాబోయే ఎలక్షన్, అది ఏ ఎలక్షన్ అయినప్పటికీ కూడా, ఎటువంటి ఎలక్షన్ అయినప్పటికీ కూడా మనకు అధికార పార్టీ వాళ్ళతో అసలు సంబంధం లేదు. మన కాన్సన్ట్రేషన్ అంతా మన పార్టీకి సంబంధించి జనంకి ఏ విధంగా మేలు చేశాము అనేది చెప్పుకుంటూ పోతాం. వాళ్ళు ఏం చేసినారో వాళ్ళు చెప్పుకొని, ఏదైనా ఉంటే కదా వాళ్ళు చెప్పుకోవడానికి. కాబట్టి మీరందరూ కూడా రాబోయే ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు కూడా అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ఈసారి వాళ్ళైతే ఏ సీట్లు తెచ్చారో అంతకంటే మనకిచ్చారో అంతకంటే తక్కువ సీట్లతో వాళ్ళని కూర్చోబెట్టేలా. వాళ్ళు ఈవీఎంలతో కూర్చోబెట్టిన్నారు మనల్ని. చూస్తున్నాం రోజు రాత్రి 11:30 నుంచి 2 గంటల లోపల 4 సెకండ్లకు ఒకసారి ఓటు ఎలా పడిందో ఎవడికి తెలియదు. 3500 బూతులు లలో వీవీప్యాట్ స్లిప్పులు మిషన్లు ఎందుకు మార్చారో తెలియదు. ఇవన్నీ నిదానంగా ఒక్కొక్కటి వస్తానే, ఇవేమి ఎక్కడికి పోవు. సర్ర వస్తుంది ఎస్ఐఆర్ వచ్చారు కూడా చెప్తున్నాం. చాలా జాగ్రత్తగా వాటిని ఫాలోఅప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2003లో లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది. తర్వాత 20 ఏళ్ళ తర్వాత జరుగుతోంది ఇప్పుడు ఎస్ఐఆర్. ఆ ఓటర్ లిస్ట్ని ఆధారితంగానే వాళ్ళకి బంధువులు ఎవరు అనేది అంతా చేసుకుంటూ వస్తారు. కాబట్టి మీరు బిఎల్ఏలందరూ కూడా యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఇచ్చినారు. ఎవరైనా కానీ ఇంకా యాక్టివ్గా లేకుంటే అవి మార్చుకోండి. ఈ ఎస్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం. దాని మీద అందరూ కూడా కలిసిగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఓటర్ లిస్టు తీసేసినాము అంటే మళ్ళీ అది ఎక్కించుకోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అదేవిధంగా లేని ఓట్లు, దొంగ ఓట్లు దగ్గర ఈ రాష్ట్రంలో 60 నుంచి 70 లక్షల ఓట్లు పోతాయి. దొంగ ఓట్లు కావచ్చు, చనిపోయిన ఓట్లు కావచ్చు, లేని వాళ్ళ ఓట్లు కావచ్చు. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత ఓటర్ లిస్ట్ అంతా కూడా ప్యూరిఫై జరుగుతుంది. అది ఎలా చేస్తారు, ఎలా జరుగుతాయని ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఏమైనా చేయగలుగుతాడు. ఎందుకంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4వ ముఖ్యమంత్రి. ఏ రోజు కూడా పాపం చెప్పిన మాట మీద నిలబడినాడు కాదు. మొన్న వాళ్ళ వైఫ్ చెప్తోంది, భువనేశ్వరి గారు, మా ఆయన్ని 2004లో ఉచిత కరెంట్ ఇస్తామని చెప్తే అందరూ మంత్రులు చెప్తున్నారమ్మా అది ఇస్తే గెలుస్తామని చెప్పి అందరూ చెప్తున్నారమ్మా, చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడుతో ఈమె అంటే, లేదు నేను ఒక మాట చెప్పాను అంటే దానికి కట్టుబడి ఉండాల్సిందే కాబట్టి నేను చేయను అని చెప్పి. ఏ రోజైతే కట్టుబడి ఉన్నాడు అప్ప? వైర్ల మీద తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పినాడు ఉచిత కరెంట్ అంటే. ఈ వ్యవసాయం అంతా దండగాని పుస్తకం రాసినాడు. ఆయమ్మ చెప్పిందంట. మళ్ళీ ఆయమ్మ చెప్పచ్చు కదా, 50 ఏళ్ళకి పెన్షన్ చెప్పినా ఇంకా ఇయ్యలేదు ఏంది బా అని చెప్పేసి. మొన్న పోతా అంటే అడిగినారు కుప్పంలో సంక్రాంతికి అని. సంక్రాంతికి పోయింటే మామూలుగా సంక్రాంతి పండగలకు అత్తగారింటికి పోయేది కూడా హ్యాపీని నేర్పించినంట. మన కర్మ ఇవన్నీ వింటానా? ఆయనకు మించిన ప్రభుత్వుడు పవన్ కళ్యాణ్. ఈయన ఎందుకు పెట్టినాడో పార్టీ తెలియదు. ఎలక్షన్స్ పోటీ చేయొచ్చు కదా అంటే నా దగ్గర అంత బలం లేదు, అందుకే నేను చేస్తున్నాను, చాలా వ్యూహాత్మకం అన్నాడు. మళ్ళీ దీంట్లోకి ముఖ్యమంత్రి అంటే మన ముఖ్యమంత్రి చేయడానికి నాకు అంత లేదు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు అన్నాడు. మన ఏదైనా ఇన్వెస్ట్మెంట్ తీసుకొని రావచ్చు కదా అయ్యా నువ్వు అంటే, అది నన్ను చూసి ఎవడు తెచ్చాడు, చంద్రబాబును చూసి అయితే తెచ్చారు అన్నాడు.
అన్నీ ఆయన చేసేటట్లుంటూ నువ్వెందుకు పెట్టినావు పార్టీ? ఎవరు నాశనం చేయడానికి? మీ వాళ్ళందరినీ గొంప కొత్తగా ఆయనకి సేల్ పెట్టావు హోల్సేల్ కింద. ఎక్కడ ఉండదు. కూటమిలో తెలుగుదేశం పార్టీ మీద వీళ్ళు మాట్లాడినారు, మాకు అన్యాయం జరుగుతుందని మాట్లాడితే వీళ్ళని సస్పెండ్ చేసినారు. అది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. వాళ్ళ ఇబ్బంది లేదు. కాబట్టి రాబోయే 3 సంవత్సరాలు మనమందరం కూడా ఐకమత్యంగా పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత బెదిరింపులు చేసినా కానీ నిలబడినారు, పార్టీ కోసం నిలబడినారు, నా కోసం నిలబడినారు. నేను ఎక్కడే కానీ మా కౌన్సిలర్లు పోతానా కానీ, సర్పంచులు పోతానా కానీ, ఎంపీటీసీలు పోతానా కానీ ఎవరిని కూడా నిలబడి ఉండు అని చెప్పలే. ఒక్కరిని కూడా ఉండమని చెప్పలే. నిలబెట్టమని చెప్పి కూడా ఎవరికి చెప్పలే. తెలియని ఒక్కోడొక్కడు బతుకులన్నా తెలియని నాకు అని చెప్పి మనకు తెలియాలి కదా. వీళ్ళేందో పుడింగులు మన కోసం బాగుంటారు, పార్టీ కోసం అండగా ఉంటారు అనుకున్నాం. వీళ్ళ బతుకుల గురించి తెలియాలి కదా. అందుకే చెప్పే, పోయిన తర్వాత మళ్ళీ వస్తామనుకున్న వాళ్లకు ఎవడొచ్చినా చెప్పేట్లే పడతాయి అని చెప్పేసి. పార్టీకి ద్రోహం చేసి పోయిన వాళ్ళు ఎవరు వచ్చినా కానీ శత్రువునైనా క్షమించవచ్చు, కానీ నమ్మక ద్రోహం చేసిన వాడిని క్షమించకూడదు. నమ్మక ద్రోహం చేసిన వాడిని క్షమించకూడదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకి ఎవరు సన్మానం చేస్తున్నారో ఏమో మనకు కూడా తెలియదు. ఈరోజు మీ అందరికీ కూడా ఆ సన్మానం చేసే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదం సార్. ముందుగా ఇప్పుడు ముదిగుప్ప మండలం నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. మొట్టమొదటి ఉన్నాయి 70 పంచాయతీలు. మొన్న జరిగిన ఎలక్షన్లలో దగ్గర దగ్గర 64 పంచాయతీలు మనం గెలవడం జరిగింది. ధర్మవరం మండలంలో ఒకటి పోయింది, తాడిమరి మండలంలో నిడిగల్లు, ఏకమాదంపల్లి, ఇక్కడ ఉప్పునేసనపల్లి, బత్తలపల్లి మండలంలో మాల్యవంతం, నలబోయినపల్లి,